ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. 6 ఏళ్లు గడిచినా వారంతా ఏమయ్యారనే స్పష్టత లేదు. ఈ కేసులో ఎన్నో మలుపులు, ఎంతమంది ప్రముఖుల హస్తం ఉంది. అంతేకాదు తవ్వే కొద్దీ ఎన్నో దారుణమైన ఊచకోతలు సైతం బయటపడ్డాయి. ఆ విద్యార్థులంతా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు? 2 బస్సుల్లో బయలుదేరిన ఆ విద్యార్థులను ఎవరు కిడ్నాప్ చేశారు? వారిని అత్యంత దారుణంగా చంపేశారా? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం సుమారు 80 మందిని అరెస్టు చేసింది. వీరిలో 44 మంది పోలీసులే ఉన్నారు. వీరితో పాటు నగర మేయర్, అతని భార్య, ఒక పోలీస్ చీఫ్ అనుమానితులుగా ఉన్నారు. ఆ 43 మంది అపహరణకు కారణం వీరేనని కేసు నమోదు చేశారు. కానీ ఇందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కరు కూడా జైలుకు వెళ్ళలేదు. ఈ ఘటన జరిగి 6 ఏళ్లవుతున్న ఆ విద్యార్థుల అపహరణ, హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటనేది మిస్టరీగానే ఉంది. ఆ రోజు ఏమైంది? విద్యార్థులు ఎలా మిస్ అయ్యారు? టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. 2014 సెప్టెంబర్ 24న దక్షిణ మెక్సికోలోని టీచర్ ట్రైనింగ్ స్కూలుకు చెందిన విద్యార్థులు 1968 నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో 5 బస్సుల్లో బయలుదేరారు. అయితే కుకులా ఇగోలా ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు ఆ బస్సులను అడ్డుకున్నారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లను పెట్టాడు. ఈ సందర్భంగా అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులు సమీపంలోని కొండల్లోకి వెళ్లి కాల్పుల నుంచి తప్పించుకున్నారు. దీంతో పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని 2 బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. వారంతా ఏమయ్యారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పోలీసులను నిలదీశారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుందని సమాచారం అందింది. దీంతో విచారణ అధికారులు పోలీసులతో పాటు స్థానిక మేయర్, అతడి భార్య, మేయర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఆ విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. ఆ రోజు రాత్రి పోలీసులు విద్యార్థులందరినీ ఓ డ్రగ్ మాఫియాకు అప్పగించారని తెలిసింది. ఆ మాఫియా విద్యార్థులను చెత్తను తరలించే లారీల్లో ఎక్కించి డంప్ యార్డుకు తరలించారు. వారిలో సుమారు 15 మంది ఆ వాసన భరించలేక చనిపోయారు. దీంతో మాఫియా సభ్యులు చనిపోయిన విద్యార్థులను కోన ప్రాణాలతో ఉన్న మిగతా వాళ్లపై డీజిల్, పెట్రోల్ పోసి నిప్పట్టించారు. అలా తెల్లవారుజాము వరకు వారి శవాలు కాలుతూనే ఉన్నాయి. పూర్తిగా బూడిదగా మారిన అస్థికలను 8 ప్లాస్టిక్ బ్యాగుల్లోకి ఎత్తి కోకులా సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు. ఈ విషయాన్ని ఆ గ్యాంగ్లో ఉన్న వ్యక్తి ఓ డ్రగ్ మాఫియా నేతకు మొబైల్లో సమాచారం ఇచ్చాడు. వారిని కాల్చి బూడిద చేసి నదిలో పాడేశామని, ఇక ఎవరూ గుర్తుపట్టలేరని ఆ మెసేజ్లో ఉంది. ఆ మెసేజ్ విచారణ అధికారులకు చిక్కింది. దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్ మాఫియాకు అప్పగించారని, వారిలో ఆ విద్యార్థుల్లో ఆ మాఫియాకు చెందిన ప్రత్యర్థులు ఉన్నారనే అనుమానంతో అందరినీ బతికి ఉండగానే దహనం చేసి చంపేశారని భావిస్తున్నారు. వాస్తవానికి ఆ రోజు 53 మంది విద్యార్థులు కనిపించలేదు. వీరిలో 14 మంది క్షేమంగా తమ ఇళ్లకు, కాలేజీకు చేరుకున్నారు. దీంతో మిగతా 43 మందిని డ్రగ్ మాఫియా చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు చేసిన ఇన్వెస్టిగేషన్లో కీలక విషయాలు తెలిసాయి. జర్నలిస్ట్ అనాబెల్ ఫెర్నాండెజ్ అనే మెక్సికో జర్నలిస్ట్ గత కొన్నాళ్లుగా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తన ప్రాణాలకు తెగించి మరీ కీలక విషయాలను తెలుసుకుంది. ఆ వివరాలను ఏ మాసెక్ర్ ఇన్ మెక్సికో, ది ట్రూ స్టోరీ బిహైండ్ ద మిస్సింగ్ 43 స్టూడెంట్స్, మెక్సికోలో ఊచకోత, కనిపించకుండా పోయిన 43 మంది విద్యార్థుల వెనుక ఉన్న అసలు కథ అనే పుస్తకంలో పేర్కొంది. విద్యార్థులను మాఫియాకు అప్పగించినది పోలీసులేనని ఆ జర్నలిస్టు స్పష్టం చేసింది. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఆ రోజు విద్యార్థులంతా 5 బస్సుల్లో మెక్సికో నగరానికి బయలుదేరారని, వాటిలో మాఫియా స్మగ్లింగ్కు ఉపయోగించే 2 బస్సులు కూడా ఉన్నాయని తెలిపింది. ఆ బస్సులోని రహస్య ప్రాంతంలో మాఫియా కోట్ల విలువ చేసే మత్తు మందును సరఫరా చేస్తోందని, అది మెక్సికోకు చేరితే అక్కడి పోలీసులకు చిక్కుతుందనే ఉద్దేశంతో స్థానిక నాయకులతో అక్కడి మాఫియా డాన్ ఈ ప్లాన్ వేశాడని పేర్కొంది. ఈ సమాచారం జర్నలిస్టుకు ఎలా తెలిసింది?
మాఫియాలో పనిచేసే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ విద్యార్థులకు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశానని ఆ జర్నలిస్ట్ తెలిపింది. ఆ రోజు విద్యార్థుల బస్సులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ తర్వాత మాఫియాకు బస్సులను విద్యార్థులను అప్పగించారు. అప్పటి నుంచి విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. ఇదంతా ఆ 2 బస్సుల్లో దాచిన $2 మిలియన్, అనగా మన ఇండియన్ రూపీస్లో 15,33,90,000 విలువ చేసే హెరాయిన్ కోసమే జరిగింది. దీని వెనుక సైన్యాధికారి హస్తం కూడా ఉందని ఆమె పేర్కొంది. ఆ జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ఇగోలాలోని 27వ బెటాలియన్ కల్నల్కు డ్రగ్ డీలర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ బస్సులు మెక్సికోకు వెళ్తే డ్రగ్ కంట్రోల్ టీంలకు చిక్కుతాయి. ఆ బస్సులు ఇగోలా దాటకుండా చూడాలని అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ పని చేస్తే నీకు భారీగా డబ్బులిస్తానని కల్నల్కు తెలిపాడు. ఇవే ఫోన్ కాల్స్ ఆ నగరంలోని ఇతర ప్రముఖులకు కూడా చేరాయి. మెక్సికోలో డ్రగ్స్ మాఫియాదే పైచేయి. నేతలు సైతం వారి ఆదేశాలను అనుసరిస్తారు. దీంతో ఆ బస్సులను మెక్సికో నగరంలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా ఆ విద్యార్థులను కూడా వారికి అప్పగించారు. అయితే ఆ విద్యార్థులకు ఆ బస్సుల్లో ఏం ఉన్నాయో తెలియదు. వారంతా అమాయకులు. ఆమె ఈ పుస్తకాన్ని 2016లో ప్రచురించింది. అది మార్కెట్లోకి విడుదల కాగానే ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పట్లో ఆ మాఫియాలో సభ్యుడైన ఓ వ్యక్తి ద్వారా నేను సమాచారం సేకరించడం మొదలుపెట్టాను. ఈ విషయం డ్రగ్ డీలర్కు తెలియడంతో ఆ వ్యక్తిని దారుణంగా చంపారు. నన్ను కలిసి ఓ వ్యక్తి భార్యను అపహరించారు. అయితే ఈ ఘటనలకు నేను భయపడలేదు. ఆ విద్యార్థుల గురించి తెలుసుకోవడం జర్నలిస్టుగా నా బాధ్యత అని భావించాను. విచారణ కొనసాగించానని తెలిపింది. 6 ఏళ్లు గడిచిన ఆ 43 మంది విద్యార్థుల వివరాలు బయటకు తెలియకపోవడం అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. అయితే జర్నలిస్టు అనాబెల్కు తెలిసిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థులను చంపేశారు. కనీసం అస్థికలు కూడా దక్కకుండా దాచేశారు. ఆ 43 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. సజీవంగా ఉన్న విద్యార్థులపై డీజిల్, పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. వారి బూడిదను ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి సమీపంలో ఉన్న నదిలో పడేశారు. ఆ కవర్లలో లభించిన అస్థికల్లో కొన్నింటికి DNA పరీక్షలు నిర్వహించగా అది మిస్ అయిన ఓ విద్యార్థిదని తేలింది. ఈ నేపథ్యంలో విచారణ అధికారులు ఊహించినట్లే ఆ 43 మంది విద్యార్థులను మాఫియా చంపేసి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ పాపానికి కారణం ఆ అవినీతి అధికారులే. అయితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ఒక్క ఆధారం కూడా లేదు. ఆ డ్రగ్ మాఫియా పెద్దలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదు. ఈ ఘటన మెక్సికోలో నిత్యం చోటు చేసుకునే దారుణాల్లో ఒకటి.